నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఉత్సాహాన్ని ఇస్తాయి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. సిపిఐ జిల్లా నాయకులు జల్దీ భాగ్యశ్రీధర్. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. పిట్లవానిపాలెం మండల టీడీపీ అధ్యక్షులు ఎండి అఫ్జల్. అన్నదానం మహాదానం అనే సూక్తిని నిజం చేస్తూ అఖండ ఫౌండేషన్ భక్తుల సేవలో తరించింది. అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్. మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి హెచ్చరించారు. బాపట్ల మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్షా సమావేశం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలోనే సమావేశం మందిరంలో నిర్వహించారు. మున్సిపాలిటీలోని ఉద్యోగులు జవాబుదారీతనం, బాధ్యతతో పారదర్శకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మున్సిపాలిటీ నుంచి ప్రజలకు మంచి సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల సంతృప్తిని మరింత పెంచేలా చూడాలన్నారు. మీరు ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్నందుకు కష్టపడి పనిచేయండి, మంచి పేరు సంపాదించుకోవాలని హెచ్చరించారు. చట్టబద్ధంగా పన్నులు చెల్లించడానికి వచ్చే పౌరుల నుంచి నగదు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని అసహనం వ్యక్తం చేశారు. పలు ఆరోపణలు వస్తున్నాయని, ఉద్యోగులు పద్ధతి మార్చుకోకపోతే ఇంటికి వెళ్లటం తప్పదన్నారు. అభివృద్ధి పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకోవటం మంచి పద్ధతి కాదని మందలించారు. నిధులు లేకపోతే ప్రభుత్వానికి నివేదిక పంపాలి లేదా నిధులు తెప్పించేందుకు కలెక్టర్కి వివరించాలన్నారు. పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి రెండో చెరువు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. పట్టణానికి ప్రధాన సమస్యగా మారిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉందన్నారు. అమృత్ పథకం కింద ట్యాంక్ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి నివేదిక పంపాలన్నారు. పట్టణ అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించేలా పార్కులు అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మెప్మాలో పలు ఆరోపణలు వస్తున్నాయని, తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించబోమన్నారు. మహిళల జీవనోపాధి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశనం చేశారు. పురపాలక సంఘంలోని అధికారులు, ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తే ప్రజలకు మంచి సేవలు అందించాలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. ప్రజలకు మంచి సేవతో మేలు చేయాలనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. పలు విభాగాల వారికి ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము అన్నిటికన్నా మొట్టమొదటి ఇష్యూని గమనించినట్టయితే మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి సమస్య. ఇందాక కమిషనర్ చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారికి, నాకు మన స్టోరేజ్ కెపాసిటీ 1.5 month ఉంది. మనకి నీళ్లు రావడం కేడబ్ల్యూడికి బంద్ అయిపోతే మళ్ళీ మనం జూలై దాకా మనకు వర్షాలు ఉండవు. దీనికి సంబంధించి మనం చాలా ఎఫెక్టివ్ గా ప్లానింగ్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి చాలా ఎఫెక్టివ్ గా. మనకి ఫిల్టర్ అయ్యేటువంటి ఏరియాలో, ఫిల్టర్ అయ్యే ఏరియా నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి చోట, ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ముందు మీరు వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయాలి. వాటర్ ఎందుకు క్వాలిటీ ఉండడం లేదు? మనం క్లోరినేషన్, ఏరేషన్ చేస్తున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, ఎక్కడ అజాగ్రత్త జరుగుతూ ఉంది, ఎక్కడ మనము ఇబ్బంది పడుతున్నాం అనేది గమనించాలి. క్లీనింగ్ ప్రాసెస్ జరగకపోయినా ఈకోలి అనేటువంటి ఒక భయంకరమైన బ్యాక్టీరియా ఇప్పుడు మనకు ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ప్రెజెన్స్. కృష్ణా ఫ్లడ్స్ లో వచ్చిన ఫ్లడ్ వాటర్ లో ప్రెజెన్స్ ఉంది, మీకు కేడబ్ల్యూడి నుంచి వచ్చే వాటర్ లో ప్రెజెన్స్ ఉంది. ఈకోలి అన్ని చోట్ల కూడా మరి ఈ బ్యాక్టీరియా ఉంది. సాలిడ్ వేస్ట్ అనేది పెద్ద సమస్యగా ఉంది. నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను వెళ్ళి కూడా చూడడం జరిగింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని మనం పూడికతీత అనేది ఒక ప్రాబ్లం ఉంది. తర్వాత ఎక్స్ట్రా ల్యాండ్ ని అక్వైర్ చేసి సెకండ్ ట్యాంక్ ని నిర్మించుకోవడం అనేటువంటిది ఒక ప్రాధాన్యత ఉంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు కష్టపడుతూ ఉన్నారు. మనము అడ్రస్ చేసుకుంటాము. నా సైడ్ నుంచి, కలెక్టరేట్ సైడ్ నుంచి కూడా దీని ప్రపోజల్స్ ఉంటాయి. మనకి ఎక్కడి నుంచి అయితే ఫండింగ్ అవకాశం ఉంది అనేటువంటిది చెక్ చేసుకొని ఆ ఫండింగ్ పాసిబిలిటీని మనం చూసుకుంటూ దాన్ని కూడా మనం అధిగమించేదానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటా ఉన్నాం.
ఇక మనకి సాలిడ్ వేస్ట్ అనేది అతిపెద్ద సమస్యగా ఉంది. ఈ సాలిడ్ వేస్ట్ కి ఎవరైతే మరి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారో టెండర్ లో వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఎవరండి? ఇంకా వాళ్ళు పనిలో ఉన్నారు, ఇంకా మొదలు పెట్టల. కెపాసిటీ ఎంత ఉంటుందంట? మనదుంది. వాళ్ళు ఒక రోజులో ఎంత చేయగలుగుతారంట? ఏజెన్సీని పిలవాలి, ఆ ఏజెన్సీని కూర్చోబెట్టి ఆయన మెషిన్ కెపాసిటీ ఎంత, పర్ డే ఆయన ఎంత చేయగలుగుతాడు, మనం వర్షాలు పడే లోపలనే లెగసీ వేస్ట్ ని కంప్లీట్ చేసేసి దాన్ని మెటీరియల్ సేల్ కి వెళ్ళిపోయి ఆ మెన్యూర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా దాన్ని లో లయింగ్ ఏరియాలో అవసరమైతే ఫిల్లింగ్ చేసుకుంటాడు, లేదంటే అక్కడే బెడ్ లాగా వేసేసి ప్లాంటేషన్ చేసి దాన్ని తూచా తప్పకుండా తన కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి నామ్స్ ని పాటించి ఇబ్బంది జరగకుండా చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి. ఆ ఇన్కమ్ ని మున్సిపాలిటీకి సెక్యూర్ చేసుకోవాలి. అట్లనే చాలా పెండింగ్ బిల్స్ ఉండిపోయినాయి. చాలా మంది కాంట్రాక్టర్స్ కి బిల్స్ పే చేయాలి. వాళ్ళతో మనం పనులు తీసుకుంటాం, మనం బిల్లులు ఇవ్వం, మనది ఈ రోజుతో క్లోజ్ కాదు. వాళ్ళని ఇగ్నోర్ చేసి తిట్టుకుంటూ మనం ఆఫీస్ చుట్టూ ముందుగా మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఫండ్స్ లో పేమెంట్స్ జరగాలి. ఎక్కడ కూడా వేరే యాంగిల్ ఉండకూడదు, కరప్షన్ యాంగిల్ ఉండకూడదు. మన దగ్గర ఫండ్స్ లేవు, గవర్నమెంట్ ఎస్కలేట్ చేయాలి. భారతదేశ రాజ్యాంగం పవిత్రమైందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. 75వ రాజ్యాంగ ఆవిష్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల మతాలకు పార్టీలకు అతీతంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే భారతీయులందరికీ నరేంద్ర వర్మ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశంలో పుట్టడం అదృష్టమని, అన్ని కుల మతాల వారు కలిసిమెలిసి ఉంటారని అన్నారు. భారతదేశానికి వెన్నెముక ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం ఒక్కటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, దళిత వాయిస్ అధ్యక్షులు చార్వాక, పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మేరీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో మన పవిత్రమైన రాజ్యాంగం ఆవిష్కరణ ఈ రోజుకి 75 సంవత్సరాలు జరిగింది. ఈ 75వ రాజ్యాంగ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా భరతమాత ముద్దు బిడ్డలుగా ఉన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అతీతంగా ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే మన భారతీయులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టడం అనేది ఒక అదృష్టం. ఈ భారతదేశంలో ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి, ఎన్నో కులాలు, మతాల కలిసి జీవించే ఈ భరతమాత గడ్డ మీద, ఈ భారత్ గడ్డ మీద కేవలం ఆర్థిక పరమైన విధి విధానాల్లో డబ్బున్నోళ్ళు లేనోళ్ళు తేడాలు తప్పించి పేదలందరినీ ముందుకు తీసుకురావాలి, పేదల్ని, అణగారిన వర్గాల్ని కాపాడాలి, ఆర్థిక పరంగా పేదల్ని మరెంతో డెవలప్ చేయాలి. అలాగే ఇటు పోలీసు వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, రూల్స్ కానివ్వండి, రెగ్యులేషన్స్ కానివ్వండి, పార్లమెంటరీ వ్యవస్థ కానివ్వండి, శాసనసభ వ్యవస్థ కానివ్వండి, శాసన మండలి వ్యవస్థ కానివ్వండి, రాష్ట్రాలు, కేంద్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇలా ప్రపంచంలోనే ఒక ఉత్తమ ప్రజాస్వామ్య దేశంగా ఘనత వహించిన మన భారతదేశానికి వెన్నెముక ఏదన్నా ఉందంటే అది మన భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని రచించిన ఆ కమిటీకి పెద్దగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, ప్రతి పేదవాడు ముందుకెళ్ళాలి, వాళ్ళ హక్కులు కాపాడుకునే విధంగా మన భారతదేశానికి ఏమేమి అవసరమో, మన కులాలకి ఏమేమి అవసరమో, మన మతాలకి ఏమేమి అవసరమో, మన లా ఎలా ఉండాలో అన్నీ గ్రామాన్ని, వాడల, అలాగే ప్రతి రాష్ట్రము తిరిగి అప్పట్లో ఆ రాజ్యాంగాన్ని
రాయబడింది. రాజకీయ ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారని ఎస్ఐ రవీంద్ర అన్నారు. ఐలాండ్ సెంటర్లో జరిగిన రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్లపాళెం ఐలాండ్ సెంటర్లో మండల అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ రవీంద్ర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు వై భూపతిరావు, మందపాటి పరమానంద్ కుమార్, పెరలి ధనుంజయ్, యారం వనజ, కాగిత విజయరాజు, పద్మారావు, మోహన్ రావు, ఇస్సాకు, సాగర్, మొహిద్దీన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. 1949 సంవత్సరం నవంబర్ 26వ తారీఖున మన రాజ్యాంగం ఆమోదించబడి దాని గుర్తుగా సంవిధాన దివాస్ని ప్రతి నవంబర్ 26వ తారీఖున మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి మన రాజ్యాంగం ఎన్నో సంక్షోభాలను, ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ సంక్షోభాలని తట్టుకునే విధంగా తయారు చేసినటువంటి మన ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం స్మరించుకోవడం మన అదృష్టం. మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాము, ఒక భర్త చనిపోయినటువంటి విధవరాలైనటువంటి మహిళని ఈ దేశ అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టగలిగింది మన దేశ రాజ్యాంగం. అదేవిధంగా ఒక ముస్లిం వ్యక్తిని, అదేవిధంగా ఒక గిరిజన మహిళను, అదేవిధంగా బడుగు బలహీన వెనుకబడిన జాతికి చెందినటువంటి వ్యక్తులను కూడా ఈ దేశ అత్యున్నతమైనటువంటి పదవి, రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టగలిగినటువంటి శక్తి కేవలం మన రాజ్యాంగానికే ఉంది. అదేవిధంగా మన సరిహద్దు దేశాలైనటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనా, అదేవిధంగా శ్రీలంక ఎన్నో సంక్షోభాలను దాంట్లో చిక్కుకొని వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి జనాభా యొక్క జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. అటువంటి ఎన్నో సంక్షోభాలని తట్టుకొని నిలబడగలిగిందంటే, మన భారతదేశం నిలబడగలిగిందంటే కారణం దానికి మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం గొప్పతనం తప్ప మరొకటి కాదు. కావున ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితం పెరిగే కొద్ది, రోజులు పెరిగే కొద్ది అతని యొక్క తెలివితేటలు, అదేవిధంగా అతని యొక్క గొప్పతనం అందరూ మర్చిపోతుంటాం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయంలో అది ఎప్పటికి కూడా పెరుగుతూనే ఉంటుంది తప్ప, తరాలు మారినా, జనాభా మారినా, సంవత్సరాలు దాటినా కూడా ఆయన యొక్క గొప్పతనం రోజు రోజుకి పెరుగుతుందంటే కారణం ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి ఇది. కావున ఈ యొక్క సంవిధాన దివాస్ నవంబర్ 21 పురస్కరించుకొని ఈ కర్లపాలెం ప్రజలకి, అదేవిధంగా బాపట్ల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వాతావరణ శాఖ వర్ష సూచనలు చేయటం వల్ల మండలంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ తెలిపారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు పలు సూచనలు చేశారు. కర్లపాలెం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ మాట్లాడుతూ, వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచనలు చేశారు కాబట్టి రైతులు ఎవరూ వరి కోతలు కొయ్యవద్దన్నారు. నూర్చిన ధాన్యం ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఇటీవల వర్ష సూచనలు ఇచ్చున్నారు కాబట్టి 26 నుంచి 29 వరకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో రైతులు తప్పనిసరిగా పంట కోతకి వెళ్లకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే హార్వెస్టర్ ద్వారా కోత కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ ధాన్యాన్ని అంతటినీ సురక్షితమైన ప్రదేశాలకు తరలించి ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒకవేళ కనుక వర్షం పడి ఏదైనా మొలకొచ్చే పరిస్థితి ఉంటే కనుక మనకి ఉప్పు నీరు ద్రావకాన్ని స్ప్రే చేసుకోవాలి. అది 5% ఉప్పు నీరు ద్రావకం అనేది స్ప్రే చేయాలి. అంటే ట్యాంకుకి వచ్చేసి 1 కిలో ఉప్పు కలుపుకొని పైపాటుగా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి విత్తనం మొలక రాకుండా ఉంటుంది. కాబట్టి రైతులు ఇదంతా గమనించుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కుల మతాలు రాజకీయాలను జాతీయ భావంతో అందరినీ ఐక్యం చేసిన అతి పెద్ద భారత రాజ్యాంగమని ఎంపీపీ యారం వనజ అన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కర్లపాళెం మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ యారం వనజ, జడ్పీటీసీ పెట్ల వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిటి శ్రీదేవి, వ్యవసాయ శాఖ అధికారి సుమంత్ కుమార్, కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. అనేది ఆమోదించబడి మనకి 75 సంవత్సరాలు నిండుకొని 76వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా
మనం చాలా మందిని దాని గురించి అంటే ఆ రాజ్యాంగం అనేది పొందుపరచడానికి ఎవరెవరైతే కృషి చేశారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ రాజ్యాంగపరంగా మనం జాబ్ చేస్తున్నా లేకపోతే వేరే ఏదన్నా వర్క్ చేస్తున్నా దాంట్లో కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాల ప్రకారం మనము ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం ఆ రాజ్యాంగంలో నుంచే తీసుకొని వర్క్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ వాటికి లోబడి మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాని గురించి చాలా కృషి చేసి ఫైట్ చేసి మరీ మనకి ఈ రాజ్యాంగం అనేది పొందుపరచడం జరిగింది. ఈరోజు భారతదేశ వ్యవస్థ మొత్తం రాజ్యాంగం పైన నడుస్తుంది. ఆ నడిచే విధంగా కష్టపడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం, మన స్వాతంత్ర సమరయోధులు మన దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి కాపాడి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ప్రాణాలు విడిచి ఈరోజు మనకి ఈ భారతదేశాన్ని అందించారు. అలానే ఈరోజు వ్యవస్థలన్నీ ఆర్థిక కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, మతపరంగా కానివ్వండి, అందరికీ సమానత్వ వ్యవస్థతో మనకు అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మిగతా మహానుభావులు, న్యాయ కోవిదులు, అనేక మంది న్యాయవేత్తలు ఈ భారతదేశానికి కావలసినటువంటి రాజ్యాంగం ఏం కావాలి, ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలను కూడా పరిశీలించి వాటిని కూడా సంక్షిప్తం చేసి మన దేశానికి రాజ్యాంగం ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా రూపకల్పన చేయాలి అనేటువంటి దాని మీద అన్ని రంగాల్లో అన్నింటి విషయాల్లో కూలంకషంగా చర్చించి దాని మీద ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే చట్టాలను తీసుకువస్తోందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామారావు అన్నారు. బాపట్ల పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీతో వెళ్లి ధర్నా నిర్వహించారు. రైతులకు న్యాయం చేసే వరకు పోరాడతామని రామారావు అన్నారు. అనేక సంవత్సరాలు పోరాడి సంపాదించుకున్న కార్మిక చట్టాలను కుదించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంచి 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో 18,000 కోట్లు వసూలు చేస్తోందని అది వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రయత్నం చేస్తోందని అది విరమించుకోవాలన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడం వలన వినియోగదారుడు ముందుగానే డబ్బులు చెల్లించాలని అన్నారు. ఆ పద్ధతి వలన ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడతారని అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వాలు నిలవవని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం పార్టీల నాయకులు, ఉపాధ్యక్షులు శ్రీ రామకోటేశ్వరరావు, జి సుధీర్, అండి వెంకటరామయ్య, వేములపల్లి వెంకటరామయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం వసంతరావు, సిఐటియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు సంఘం, అట్లాగే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు, అట్లాగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఈ సంఘాలన్నీ కూడా కలిసి దేశవ్యాప్తంగా రైతు, కూలీ, వ్యవసాయ కార్మికులు వీళ్ళ ముగ్గురు సమస్యలు పరిష్కరించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఈరోజు చట్టాలను తీసుకొస్తూ ఉంది. ఇవాళ గత అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న గిట్టుబాటు ధర చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడానికి సిద్ధమైంది. అట్లాగే కార్మికులు ఇంకోవైపున అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఈరోజు కుదించి యజమానులకి బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. వీటిని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించి ఈరోజు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఈరోజు మేము డిమాండ్ చేసేది ఉపాధి హామీ పథకం 200 రోజులు పని రోజులు పెంచాలి, 600 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉంది. 18 లక్షల పోస్టులు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 18 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో 18,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నాయి. గత
2022 నుంచి ఇప్పటిదాకా ఆ లోపల గతంలో ఉన్న నష్టాలన్నింటినీ కూడా ఇప్పుడు పూడ్చుకోవడానికి ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం గతంలో చెప్పింది మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము, మేము అవసరమైతే తగ్గిస్తామని చెప్పిన ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇవాళ ప్రజల మీద ట్రూ అప్ ఛార్జీల పేరు మీద విపరీతంగా భారాలు వేస్తూ ఉన్నాడు. అట్లాగే స్మార్ట్ మీటర్లు బిగించబోతున్నారు. ఇవాళ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మీటర్లు. రైతులు వాళ్ళ పంట పొలాల్లో గతంలో ఉచితంగా విద్యుత్ వాడుకునేవాళ్ళు. ఈరోజు స్మార్ట్ మీటర్ బిగిస్తే డబ్బులు కట్టాలి, ముందే రైతు కట్టాలి, తర్వాత వాళ్ళ పేరున బ్యాంకులో వేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు జరిగిద్దో మనం గతంలో చూసాం. ఇవాళ గ్యాస్ని గతంలో 500 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తాము, ముందు కట్టండి అని చెప్పారు. చివరికి వచ్చేసరికి ఆ గ్యాస్ సబ్సిడీ లేకుండా పోయింది. అట్లాగే ఈరోజు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులకు ఉరితాడు లాంటిదే. అట్లాగే గ్రామాల్లో పట్టణాల్లో ఇళ్లకు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించబోతున్నారు. స్మార్ట్ మీటర్ 30,000 రూపాయలు అవుతుంది. దాని ఖరీదు అవసరమా అని చెప్పానంటే ఆదాని ఆ విధంగా కంపెనీ పెట్టాడు, స్మార్ట్ మీటర్ల కంపెనీ. ఆయన ఉపాధి కోసం గత ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రభుత్వంలో ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పని పిలుపునిచ్చాడు ఎన్నికల ముందు. ఈరోజు అదే స్మార్ట్ మీటర్లని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బిగిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠ రాజ్యాంగం భారతీయుల సొంతమని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సర్వశ్రేష్టమైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతీయులు అందరూ రుణపడి ఉంటారని తాండ్ర సాంబశివరావు అన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీటీసీ తాండ్ర పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు జోహార్లు అర్పించి భారత మాతకు జేజేలు పలికారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, సిహెచ్వి కృష్ణారావు, ఆడే కిషోర్, అబ్దుల్ రజాక్, నిజాముద్దీన్, డి వెంకటేశ్వర్లు, పసుపులేటి ప్రసాద్, రాయిపూడి శ్రీనివాసరావు, వెంకట కృష్ణారెడ్డి, కె ఆంజనేయులు, వల్లూరి భావనారాయణ, తాండ్ర వెంకట రామాంజనేయులు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. భారతీయులందరూ ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాల్సినటువంటి మరి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనికుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ఎవరైతే రాజ్యాంగ నిర్మాత మరి ప్రపంచ మేధావిగా చెప్పుకోబడతారో, మరి వారి విగ్రహానికి నివాళులు అర్పించుకొని భారతరత్న అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించుకోవటం మాజీ సైనికుల ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. భారతీయులందరూ కూడా రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగానికి లోబడి భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ భారతీయులందరికీ కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సూర్యలంక తీరాన అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ ప్రారంభించారు. అన్నదానం మహాదానం అనే సూక్తిని నిజం చేస్తూ అఖండ ఫౌండేషన్ భక్తుల సేవలో తరించిందని అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ అన్నారు. సుమారు 5,000 మందికి అన్న ప్రసాదం అందించారు. సమాజ సేవలో అఖండ ఫౌండేషన్ ముందుండటం అభినందనీయమన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆహారం అందించి వారి ఆకలి తీర్చడం పరమశివుడిని సేవతో సమానమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అఖండ ఫౌండేషన్ అధ్యక్షుడు విన్నకోట సురేష్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా ఎప్పటికప్పుడు సేవలను విస్తృతం చేస్తున్నామన్నారు. ఇటు పేద విద్యార్థులు, అనాథలు తమ ఫౌండేషన్ 2 కళ్ళు లాంటివన్నారు. ఆ దేవుడిని దివ్య ఆశీస్సులతో నేడు సూర్యలంక తీరాన భక్తులకు అన్న వితరణ చేసే భాగ్యం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ సెటిలర్ కళ్ళం హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ అన్నదానం మహాభాగ్యమని, ఇది తమకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు అన్న ప్రసాదాలు అందించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో అఖండ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వంగపాటి శివ, ఉపాధ్యక్షులు మామిడి రమేష్, చేజర్ల సతీష్, పులిగడ్డ శ్యాంప్రసాద్, వంగపాటి నాగరాజు, ఆరుమళ్ల సుధాకర్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని పిట్లవానిపాళ్లెం మండలం టీడీపీ అధ్యక్షులు ఎండి అఫ్జల్ అన్నారు. చందోలు గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని పిట్లవానిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎండి అఫ్జల్ అన్నారు. పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. అయితే 2019 తర్వాత అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. నాడు ప్రారంభించిన పనులను గత 5 ఏళ్లలో పట్టించుకోకపోవటం వలన తిరిగి అవే రోడ్లను పునః ప్రారంభించినట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో చందోలు గ్రామంలో రహదారుల అభివృద్ధి జరగలేదని ప్రస్తుతం 30 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా చందోలు పొన్నూరు గ్రామాల మధ్య R&B రహదారి పునర్నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు త్వరలో ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు మన చందోలు గ్రామానికి 30 లక్షలు ఇవ్వడం జరిగింది మండల గ్రాంటు. మరి 30 లక్షల్లో గత టీడీపీ హయాంలో మేము వేసిన క్యూవాల్ రోడ్లు ఆపేశారు. మరి ఆ సందర్భంగా ఆ క్యూవాల్ రోడ్ ఏ ఆగినాయో ఆ 3 రోడ్లు ఎస్టిమేట్ వేస్తే 30 లక్షలు సరిపోయినాయి. వాటికి ఆ 30 లక్షల్లో మరి ఇప్పుడు చూస్తున్నారు మీరు ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. అంటే దాదాపు 380 మీటర్లు ఈ రోడ్డు ఇక్కడ. తర్వాత దిల్ఫలంప స్ట్రీట్లో వచ్చేసి 120 మీటర్లు. తర్వాత దిల్ఫలంప స్ట్రీట్లోనే మసీదు వెనకాల 80 మీటర్లు. ఇవన్నీ టీడీపీ హయాంలో వేసిన క్యూవాల్ రోడ్లు. అంటే సీసీ మేము ఆల్రెడీ డస్ట్ కూడా తోలాము, కానీ ఇప్పుడు దీనికి ఎక్స్టెండ్ చేసాం ఈ రోడ్డుకి. అంటే దాదాపు 190 మీటర్లు ఎక్స్టెండ్ చేసి మరి ఇక్కడ కొత్తగా క్యూవాల్ కట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే గత ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్థానికంగా ఎక్కడ మేము రోడ్లు వేసినా టీడీపీ రోడ్లు ఎక్కడ వేసామో ఎక్కడ క్యూవాల్ వేసామో అవన్నీ ఆపేశారు. కానీ మేము ఆ రోజు చెప్పాం, ఈ రోజు కూడా చెప్తున్నాం, ఎక్కడ మన రోడ్లు ఆపారో క్యూవాల్ వేసి మళ్ళీ అక్కడే పునాది మరి స్టార్ట్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మనకి ఆదేశించారు, ఏ రోడ్లో ఆగిని మీ ఆ రోడ్లకి పనిచేయమని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు దాదాపు 4-5 రోజులు ఈ రోడ్లు కంప్లీట్ చేయగలుగుతాం. అదేవిధంగా చూసుకుంటే మన ఊళ్ళో గ్రామంలో ఇంకా రోడ్లు 26 రోడ్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఈ 5 సంవత్సరాల లోపు మరి అవి కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే 2013 కాడ నుంచి 2019 వరకు దాదాపు చందోలు గ్రామంలో టీడీపీ హయాంలో 33 రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ 26 రోడ్లు కూడా ఈ 5 సంవత్సరాల లోపు వేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పన్నూరు రోడ్డు, ముఖ్యంగా పన్నూరు రోడ్డు గురించి మీరు చాలా విన్నారు, ఎవరు వేయలేదని, ఇప్పుడు 5 నెలలైంది వేయలేదని చెప్పి. కానీ అతి తొందరలోనే పన్నూరు రోడ్డు కూడా మరి ఆ డస్ట్ తోలిచ్చి దాన్ని కూడా ముందుగా ఏంటంటే అక్కడ ప్యాచ్ వర్క్ చేసి మరి ఆ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ఎందుకు ఆ రోడ్డు కూడా లేట్ అంటే మరి కనీసం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 6,50 లక్షలకి మరి ఆ గ్రాంట్ అతను పాడుకున్నాడు. ఆ కాంట్రాక్టు పాడుకుంటే 50 లక్షలు పెట్టి మరి సైడు క్యూవాల్స్ కట్టాడు. ఆ బిల్లు చేయలేదని చెప్పి అతను సైడ్ ఆగిపోయాడు అనమాట. ఆగిపోవటం వల్లనే ఈ రోడ్డు లేట్ అయింది. కానీ మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర ధర్మరాజు గారు ఒకే మాట చెప్పారు, ఆ 10 లక్షలు నేను ఖర్చు పెడతాను, నేను చేస్తానంటే మరి ఈ గారు అన్నారు అటు కుదరదండి, ఆల్రెడీ అతని పైన గ్రాంట్ ఉంది, కాంట్రాక్ట్ అంటారు కాబట్టి మీరు చేయలేరని చెప్పి ఆపారు. అది కూడా సార్ మాట్లాడారు. అది తొందరలో కూడా పన్నూరు రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సిపిఐ జిల్లా నాయకులు జల్దీ భాగ్యశ్రీధర్ అన్నారు. బాపట్ల పట్టణంలోని జిల్లా కార్యాలయంలో వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జిల్లా నాయకులు బత్తుల శామ్యూల్ మాట్లాడుతూ కోల్పోతున్న చట్టాలపై అన్ని సంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ, సిపిఎం, సిఐటియు, అఖిల భారత రైతు కూలీ సంఘం, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అటు మోడీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ యొక్క విధానాలకు వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కూలీలు, అదేవిధంగా కార్మికులు, అన్ని రంగాలలో ఉన్నటువంటి పనిచేసేటువంటి పేదలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనికోసం అందరూ సంఘటితంగా మోడీ గారి ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు గారి ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా తీసుకున్నటువంటి 26వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే ధర్నాలో భాగంగా మన బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి చివుకుల శాస్త్రి గారు విగ్రహం సర్కిల్లో ఈరోజు ధర్నాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైనది భారత రాజ్యాంగమని ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి సభ్యులు నివాళులర్పించారు.
కర్లపాళ్లెం మండలం నల్లమోతువారిపాళ్లెం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను, సమానత్వాన్ని కల్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైందని తెలియజేశారు. 1950 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం ఆమోదింపబడిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజున భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు మాడా శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ మునిపల్లి చిన్న, గరిగంటి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అతి శక్తివంతమైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఒక కమిటీ మరి కూర్చొని 1947వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి ఏ విధంగా మనం 1947లో స్వాతంత్రం వచ్చింది మనందరికి తెలిసిన విషయమే. ఆ రాజ్యాంగాన్ని 1950వ సంవత్సరంలో 47లో మనకు స్వాతంత్రం వస్తే అక్కడి నుంచి కూర్చొని రాజ్యాంగ కమిటీ రకరకాల రూల్స్, రెగ్యులేషన్స్, విధి విధానాలు నిర్ణయించుకొని 1950వ సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖున మన రాజ్యాంగాన్ని ఆమోదించుకొని పూర్తి స్వాతంత్రం ఏ రోజైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో బ్రిటిష్ వారు పూర్తిగా భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఉత్సాహాన్ని కూడా ఇస్తాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఆంధ్రప్రదేశ్ బీచ్ వాలీబాల్ పోటీలను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మలు ప్రారంభించారు. క్రీడాకారులందరూ ఉన్నన్ని రోజులు ప్రభుత్వ అధికారులు అన్ని వసతులు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సూర్యలంక బీచ్ వద్ద పవిత్రమైన కార్తీక మాసంలో పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు అవలంబిస్తాయని అన్నారు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ సూర్యలంక తీరం వద్ద నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో పవిత్రమైన కార్తీక మాసంలో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇక్కడ స్టే చేసినన్ని రోజులు హెల్త్ ని కాపాడుకోవాలి. అట్లానే మీరు స్టే చేస్తున్న ప్రదేశంలో కూడా మీకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా మన టీచర్స్, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి. క్రీడలు అనేవి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి, శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయి, ఒక టీమ్ గా పని చేయడానికి కావలసినటువంటి స్ఫూర్తిని కూడా క్రీడలు ఇస్తాయి. సో ఎప్పుడు కూడా గెలిచేవాళ్ళు, ఓడేవాళ్ళు అని కాకుండా ఆడేవాళ్ళు అనే వాళ్ళే మనకు కనపడతారు. సో మనం ఇందులో పార్టిసిపేట్ చేయడం, ఆడడం అనేదే మంచి స్ఫూర్తి. దీంట్లో మీకు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి, ఐకమత్యం ఉంటుంది, మంచి ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. 13 జిల్లాల నుంచి ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ బీచ్ వాలీబాల్ టోర్నమెంటు ఇక్కడ జరగటం అనేది, దానికి మా బాపట్ల నియోజకవర్గం వేదిక అవటం అనేది చాలా సంతోషం. ఇక్కడ నిర్వహించడం జరిగింది. దానికి సుమారుగా 22 రాష్ట్రాల నుంచి నేషనల్ బీచ్ కబడ్డీ పోటీలు వచ్చాం. దానికి నేషనల్ ప్లేయర్స్ కూడా వచ్చి వాడారు. అప్పట్లో మంచి పేరు వచ్చింది. మరలా ఇప్పుడు ఈ పోటీలు జరగటం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ పార్టీ నాయకులు వడ్డెముక్కల డేవిడ్ అన్నారు. బాపట్ల మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన రఘుపతి ఆదేశాల మేరకు 75వ
భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసినప్పుడే రాజ్యాంగాన్ని అమలు చేసిన వారు అవుతారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తొలుత బాపట్ల పట్టణ రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, బాపట్ల మండల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, బాపట్ల మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, బాపట్ల పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు జోగి రాజా, బాపట్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గవని కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ పిన్నిబోయిన ప్రసాద్, మత్స్యశాఖ మాజీ డైరెక్టర్ కొకిలిగడ్డ చెంచయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఉత్సాహాన్ని ఇస్తాయి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. సిపిఐ జిల్లా నాయకులు జల్దీ భాగ్యశ్రీధర్. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. పిట్లవానిపాలెం మండల టీడీపీ అధ్యక్షులు ఎండి అఫ్జల్. అన్నదానం మహాదానం అనే సూక్తిని నిజం చేస్తూ అఖండ ఫౌండేషన్ భక్తుల సేవలో తరించింది. అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బెస్ట్ సిటీ న్యూస్.